హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో బీరకాయ పచ్చడి అండి. సో దానికోసం అయితే నేను ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వేడైన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అయితే మెంతులు, హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర, 2 స్పూన్ల తెల్ల నువ్వులు, హాఫ్ స్పూన్ వరకు అయితే అవిసె గింజలు కూడా తీసేసుకుని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లో తీసి పెట్టుకోండి. ఈలోపు అవి చల్లారిపోతాయి. అదే కడాయిలోకి అయితే 2 రెబ్బల చింతపండు, 4, 5 వరకు అయితే పచ్చిమిర్చి, 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో టమాటా, బీరకాయ ముక్కలు కూడా తీసుకొని 1 స్పూన్ వరకు అయితే ఆయిల్ కూడా పోసేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఫ్రై చేసుకొని ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో వీడియోలో చూపించిన విధంగా ఇందులోకి పచ్చిమిర్చి, మెంతులు, జీలకర్ర, నువ్వులు కూడా తీసేసుకొని అందులోకి 3-4 వెల్లుల్లి వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా కచ్చాపచ్చాగా రుబ్బండి. అదే మిక్సీ జార్లోకి ఆయిల్లో వేయించినటువంటి బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసేసి మన రోట్లో దంచిన విధంగా మిక్స్ అయితే చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూస్తారు కదా, ఈ విధంగా అయితే మరీ పైన పేస్ట్ లాగా కాకుండా రోట్లో నూరినట్టుగా మిక్స్ అయితే చేసి పెట్టండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి పోపుకి పచ్చడి కదా, ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుందన్నమాట. సో ఆయిల్ పోసేసి వేడైన తర్వాత పోపు గింజలు కూడా వేసేయండి. వేసిన తర్వాత 3-4 వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచేసి వేయండి ఆయిల్లో, చాలా బాగుంటుంది పచ్చళ్ళకి వెల్లుల్లి వేస్తే. అది కాస్త ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసి హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసేసి బాగా కలపండి. నెక్స్ట్ మిక్సీ చేసినటువంటి పచ్చడి కూడా వేసేసి బాగా కలిపి అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కలపండి, చాలా బాగుంటుందండి టేస్ట్. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో పిల్లలు పెద్దలు చాలా ఎంతో ఇష్టపడి తింటారనమాట. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పోపు చేసిన తర్వాత పచ్చడి కలుపుకొని అందులోకి వీడియోలో చూపించిన విధంగా ఆనియన్ కూడా కలిపి పెట్టుకోండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. సో ఇది అండి రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. కీప్